యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100% డిసిప్లిన్ యాక్షన్ చిన్న చిన్న ఉండదు. ఈ అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతుంది. ఏవమ్మా ఎమ్మెల్సీ కవిత, ఇంటి దొంగను ఈశ్వరుడే కనిపెట్టలేడనే సామెతను నిజం చేశావు కదా. అవును, ఇప్పుడు ఏ బీఆర్ఎస్ కార్యకర్తను కదిలించినా ఇదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు మనిషికి గుండెకాయ ఎక్కువనా తలకాయ ఎక్కువనా అంటే ఏం చెప్తాము? మా పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు సమానమే. ఇద్దరు కూడా మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళే. మరి మీరు ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఊరికే ప్రతిసారి కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకోమంటే కష్టమవుతుంది. ఎవరికి ఏ పదవులు ఇచ్చినా, ఎవరికి ఏ శాఖలు ఇచ్చినా ఆ పనిలో ఉండేటటువంటి దాన్ని బట్టి, ఆ పనిలో ఉండే అవసరాన్ని బట్టి, పేరుకి ఇరిగేషన్ శాఖ ఒకటైనా దాంట్లో భయంకరమైన పని ఉంటుంది. అది మనకు తెలుసు, అందరికీ తెలుసు. పైగా మిషన్ కాకతీయ పనితోని ఊపిరి సలపలేనటువంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారు ఉన్నారు. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే. అంతేకాదు, ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన ఎలా ఉందంటే, వెన్నుపోటు పొడవడంలో కవితకు సరిలేరు ఎవరు అని అంటున్నారు. ఎందుకంటే రాజకీయంగా కంటికి రెప్పలా కాపాడిన పార్టీనే కంట్లో పొడిచింది. పైగా డాడీపై కపట ప్రేమను ఒలకబోస్తూ ఆయన పెట్టిన పార్టీపై మాత్రం నిప్పులు పోస్తోంది. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే, ఏం పార్టీ ఉంటేంది పోతే, ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. కవిత అంతలేసి కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటే పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నారనే సందేహం అందరిలో వస్తుంది. అయినా ఇంతకాలం కేసీఆర్ కూతురు అనే ఒక్క కారణం చేత ఆమెను పల్లెత్తు మాట కూడా క్యాడర్ అనలేదు. సొంత ఆడబిడ్డలాగానే అందరూ చూశారు. కానీ ఆ మర్యాదను నిలుపుకోవడంలో కవిత ఫెయిల్ అయింది. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు క్షమించాడు. తనను ఎదిరించేవారు లేరనే అహంకారంతో విర్రవీగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కవిత కూడా శిశుపాలుడిలా మారారు. ఆమె చేసిన తప్పుల్ని క్షమిస్తూ వచ్చిన పార్టీ ఇప్పుడు మాత్రం గెంటి వేసింది. కార్యకర్తల నుంచి కూడా కవితను తొలగించండి అనే డిమాండ్ బలంగా రావడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. కవిత చేస్తున్న పనులకు ఆమెను అభిమానించే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ట్విట్టర్ నుంచి అన్ఫాలో అవుతున్నారు. కాళేశ్వరంపై నిండు సభలో కమిషన్ రిపోర్టును కడిగి పారేశారు హరీష్ రావు. అధికార పక్షానికి ఎలాంటి సందేహం ఉన్నా సరే ఓర్పుతో వారికి అర్థమయ్యేలా వివరించారు. ఓ విధంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ మంత్రులే వారెవ్వా హరీష్ వన్ మ్యాన్ షో అదిరిపోయిందనేలా ట్రబుల్ షూటర్ సమాధానాలు ఇచ్చారు. తప్పు ఎక్కడా జరగలేదని తెలంగాణ సమాజానికి నిరూపించారు హరీష్ రావు. నిండు సభలో అధికార కాంగ్రెస్ కి 3 చెరువుల నీళ్లు తగ్గించేశారు హరీష్ రావు. కానీ కవిత మాత్రం నిప్పులాంటి హరీష్ పై నిందలు వేశారు. అయితే ఆమె మాటల్ని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు. ఎందుకంటే ఆమె పదవి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అందరికీ అర్థమైంది. అయినా హరీష్ రావు తెలంగాణ కోసం చూపిన తెగువ సమాజం మధ్యలో పదిలంగానే ఉంటుంది. ఆయన పార్టీ కోసం చేసిన సేవను కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోలేదు. అలాంటి వ్యక్తిపై నిందలు వేసిన కవితకు ఏమైనా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పొందిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తుంది గులాబీ సైన్యం. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది 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 కేసీఆర్ బ్లడ్, నాది తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతోంది ఒక బిడ్డగా. కేసీఆర్ బ్లడ్ గా చెప్పుకునే ఆమె ఆయన పెట్టిన పార్టీని ఇరుకున పెట్టాలని చూడడం ముమ్మాటికి క్షమించరాని నేరం. ఇక్కడ కేసీఆర్ దేవుడంట, ఆయన స్థాపించిన పార్టీ దయ్యమంట. అదెలా అవుతుందక్క? కేసీఆర్ దేవుడైతే ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన పార్టీ దేవాలయం లాంటిది కదా. దేవాలయం కూలిపోవాలి, దేవుడు దిక్కులేని వాడు కావాలనేది నీ ప్లాన్ అని సమాజం తెలుసుకోలేకపోయిందంటావా? బీఆర్ఎస్ లీడర్ గా చెప్పుకుంటున్న నువ్వు కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఎందుకు రోడ్ పైకి వచ్చి ధర్నా చేయలేదు? ఎక్కడుందక్క నీకు అయ్యపై ప్రేమ?
కవితకు పదవిపై ఉన్న వ్యామోహం అంతా ఇంత కాదట. అందుకోసం పార్టీలో కీలక లీడర్లని ఆమె టార్గెట్ చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ సంబోధించింది. అయినా సరే కేసీఆర్ కూతురు తొందరపాటుతో అన్నదని ఊరుకున్నారు. ఓ లీడర్ కి ఏం తెలియదు అంటూ ఎద్దేవా చేసింది. అయినా సరే తెలంగాణ పోరాట యోధుడి ముఖం చూసి క్షమించారు. పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేశారు. అయినా మన ఆడబిడ్డే కదా అని ఊరుకున్నారు. ఇప్పుడు పార్టీకి కష్టకాలంలో అండగా నిల్చున్న కృష్ణార్జునపైనే ఆరోపణలు చేసింది. అంటే ఓ విధంగా అధినేతను విమర్శించినట్టే. ఇక ఊరుకునేదే లేదని గులాబీ సైన్యం డిసైడ్ అయింది. అందుకే వెంటనే పార్టీ నుంచి గెంటి వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కవితలో మార్పు వెనక ఓ బిగ్ ప్లాన్ ఉందట. గులాబీ పార్టీకి తానే బిగ్ బాస్ అవ్వాలని తన సన్నిహితులతో గతంలో కవిత అనేదట. అలా పదవిపై వ్యామోహంతోనే ఆమె ప్రత్యర్థులతో చేతులు కలిపారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే రాముడి సైన్యం పేర్చిన రామసేతు లాంటి గులాబీ పార్టీని ముక్కలు చేయాలని ఆమె చూస్తుంది. కానీ కవితకు ఇంకా అర్థం కావడం లేదు ఇక్కడ రాముడి సైన్యం గొప్పతనం. ఆమె రావణునితో చేతులు కలిపినా పార్టీ పగ్గాలను మాత్రం దక్కించుకోలేదు. ఎందుకంటే పగ్గాలనేవి ప్రజలు ఇవ్వాలి. పగలు ప్రతీకారాలు కుట్రలతో సాధించుకునేవి కావు. కవితని ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెంటేశారు. దీంతో ఆమె కాంగ్రెస్ గూటికి చేరాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు సీఎం తర్వాత ఉండే బలమైన కేబినెట్ పదవిని కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అందుకే కవితకు అనుకూలంగా కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు. అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ వెంటనే కవిత చేత ప్రెస్ మీట్ పెట్టించి పార్టీపై హరీష్, సంతోష్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. కానీ నిప్పు లాంటి హరీష్ రావును టచ్ చేస్తే తామే మాడి మసైపోతామని ఆమె గ్రహించలేకపోయింది. ఏది ఏమైనా కవితను పార్టీ నుంచి తొలగించడం మంచిదే అని అంటున్నారు చాలా మంది. కాలుకు ముళ్ళు విరిగితే వెంటనే తీయాలి అంటారు పెద్దలు. లేదంటే అదే ముళ్ళు తనలోని విషంతో కాలును తర్వాత మనిషినే కోల్పోయేలా చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ కవిత విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని పలువురు విశ్లేషకులు సైతం సరైనదే అంటున్నారు.